గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇందాక మనం ఇంట్రోలో చెప్పుకున్నట్టుగా ఈ మధ్య పోలీస్ ఆఫీసర్లను ఎక్కడ అవినీతి ఆరోపణలు వచ్చినా మేము లక్షల్లో లంచాలు ఇచ్చి ఇక్కడ పోస్టింగులు తెప్పించుకున్నాము, వాటిని వసూలు చేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది కదా అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఎలా చూడాలి సార్ అసలు? అంటే బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే ఇలా లక్షల్లో లంచాలు తీసుకొని పోస్టింగులు తీసుకుంటే ఇక న్యాయం ఎక్కడ జరుగుతుంది? అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఒక పోలీస్ ఆఫీసర్లే లంచగొండి వాళ్ళు కాదు. ప్రతి డిపార్ట్మెంట్ లో, ప్రతి మున్సిపాలిటీ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు ఉంది. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా చట్టాన్ని రక్షించే వాళ్ళే ఈ విధంగా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడడం, అక్రమాలకు పాల్పడడం అన్నది అది సరి అయిన పద్ధతి కాదు. అది సమాజానికి చాలా నష్టం చేస్తుంది. అయితే దీని పూర్వపరాల్లోకి వెళ్తే 1861లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికని ఒక ఇండియన్ పోలీస్ యాక్ట్ అని తీసుకొచ్చింది 1861లో. తర్వాత స్వతంత్రం వచ్చినప్పటికి కూడా అదే చట్టం ఉన్నది. ఆ చట్టంలో ఏముందంటే మొత్తం అధికారం అంతా పోలీసు వ్యవస్థలో ఉండి ఒక పాలకులు వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్ ను పాలించే పద్ధతిగా ఉంది. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క మన ఇండియన్ పోలీస్ యాక్ట్ అన్నది మనం చేయలేకపోయినాం. దీనికి రకరకాలుగా అక్కడక్కడ మాడిఫికేషన్స్ చేసుకున్నాము. తర్వాత ఎన్నో కమిషన్స్ కూర్చున్నాయి మనకంటూ, మన దేశానికంటూ ఒక పోలీస్ చట్టం కావాలని. చివరకు సుప్రీంకోర్టు వారు ఒక కేసు డిస్పోజ్ చేస్తూ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినారు ఈ పోలీస్ చట్టం లోపల ఏమేమి ఉండాలన్నది. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే పోలీస్ స్టేట్ సెక్యూరిటీ కౌన్సిల్ అని ఒకటి ఉండాలి స్టేట్ లెవెల్లో. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో పోలీస్ కంట్రోలింగ్ అథారిటీ, పోలీస్ కంప్లైంట్ అథారిటీ అన్నారు. అంటే ఒక సామాన్యుడికి పోలీస్ వాళ్ళు ఏదన్నా ఇబ్బంది కలగజేసినట్టయితే ఆ డిస్ట్రిక్ట్ కంప్లైంట్ అథారిటీ అని ఉంటుంది. దాంట్లో జడ్జి ఉంటాడు, రిటైర్డ్ జడ్జి. వారికి మనం అప్లికేషన్స్ ఇస్తే ఎంక్వైరీ చేస్తారని. కానీ మన రాష్ట్రంలో అది చాలా సంవత్సరాలు అది కాలేదు. మొన్న ఏదో పెట్టినారు కానీ అది ఎఫెక్టివ్గా నడవడం లేదు. ఇకపోతే పోలీస్ వ్యవస్థలో సాధ్యమైనంత వరకు పై అధికారి కింది అధికారిని ప్రొటెక్ట్ చేయడానికి చూస్తాడు. వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, తప్పు చేస్తే చేసి ఉండొచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఒక సబ్ ఇన్స్పెక్టర్ మీద మనకు అన్యాయం జరిగితే మనకు, లేదా ఆయన బాగా అవినీతికి పాల్పడుతుంటే ఎవరికి చెప్పుకోవాలా? ఎస్పీ గారికి ఒక కంప్లైంట్ ఇస్తాం. ఒకటే డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఆ కంప్లైంట్ తీసుకుంటారు, లేదా తీసుకొని పిలిచి ఆయన ఏదో కోపం వచ్చి సరిగ్గా ఉండని చెప్తారు. ఇంతే అవుతుంది. కానీ ఆ లంచగొండి అధికారుల మీద చర్యలు లేవు. మనం చూస్తుంటే ప్రతి దినం ఏదో ఒక పేపర్లో పోలీస్ స్టేషన్లు ఇట్లా జరిగిందంటే, పోలీస్ అధికారులు ఇట్లా చేసిందంటే, డబ్బులు ఇస్తే గానీ మనకు న్యాయం జరగడం లేదు, కేసు బుక్ చేయడం లేదంటే, చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ యొక్క ఈ డిస్ప్యూట్స్ లో, ల్యాండ్ డిస్ప్యూట్స్ లో జోక్యం చేసుకుంటున్నారు. ఈ విధంగా ఉంది. హైకోర్టు కూడా చెప్పింది సివిల్ డిస్ప్యూట్స్ లోపల మీరు పోవద్దని. అయినా కానీ పోతా ఉన్నారు. ఎందుకంటే భూముల ధరలు బాగా ఉన్నాయి, లంచాలు బాగా దొరుకుతున్నాయి కాబట్టి ఇలా చేస్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మన ఏసీబీ వాళ్ళు చాలా చక్కగా పనిచేస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రతి 2-3 దినాలకు ఒక కేసు. అంటే యావరేజ్ గా నెలకు ఒక 15-20 కేసులు పడతా ఉన్నారు. డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అంటే ఆదాయానికి మించిన ఆస్తుల లోపల చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అలా పోలీసు వాళ్ళది కూడా ఉందన్నమాట. సో ఇది జరుగుతుంటే మరి కంట్రోల్ కావాలి కదా కరప్షన్. పోలీస్ డిపార్ట్మెంటేనే కాదు, వేరే డిపార్ట్మెంట్స్ కంట్రోల్ కావాలి కదా. ఎక్కడ లోపం వచ్చిందంటే పట్టడం మట్టుకే అయిపోయి పోలీసు వాళ్ళ పని, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రాసిక్యూట్ చేసి కోర్టులో వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయడం అన్నది జరగడం లేదు. ఉదాహరణ తీసుకుంటే మొన్న ఒక 3-4 దినాల క్రితమే ముత్యాల అని ఒక ఇంజనీర్ గారు 2019లో ఏసీబీ రెడ్ హ్యాండ్ పట్టుకున్నది. కొన్ని దినాలు సస్పెండ్ అయ్యాడు, మళ్ళా వచ్చినాడు. ఏమంటారు? అవునండి, ఆల్రెడీ సస్పెండ్ అయిన ఏసీపీ మళ్ళీ పోస్టింగ్ లోకి వచ్చి మళ్ళీ లంచం తీసుకుంటారు. అదే మునుపటి గురమేల మాను గదరా సుమతి అన్నట్టుగా మళ్ళీ అదే పని చేస్తున్నాడు. ఒకసారి ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే ఆయన ఉద్యోగం ఉండదు. ఇక కోర్టులో ప్రాసిక్యూట్ చేయాలా, ఇంటికి పంపాలా, లేదా జైలుకి పంపుతుంది కోర్టు. ఆ భయం ఉన్నట్టయితే ఇట్లా ఇంత విచ్చలవిడిగా, ఇంత విపరీతంగా పాలనలో కరప్షన్ అన్నది ఉండేది. ఇవాళ పోలీస్ శాఖ కాకుండా ఏ డిపార్ట్మెంట్ అయినా తప్పు చేస్తే మాకు శిక్ష పడుతుందని ఉద్యోగస్తులలో భయం అంటూ ఏమీ లేదు. సెక్రటేరియట్లో మనం మేనేజ్ చేసుకోవచ్చు, ఏం చేసినా ఏం కాదన్న ఫీలింగ్ ఉన్నది.
ఇక మరీ పోలీస్ శాఖలు అయితే ఆ, ఒక సామాన్య మానవుడు తన కష్టాలు చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ పోయినట్టయితే అక్కడ ఆయనకు చిదరింపులు చిత్కారమే తప్ప ఆయనకు ఒక మన భారత పౌరుడితడు, ఇతనికి ఈ కష్టం ఏముందో, నేను డ్యూటీలో ఉన్నాను, జీతం తీసుకుంటున్నాను, ఈయనకు సాయం చేయాలా, రూల్ ప్రకారంగా ఏం సాయం దొరుకుతుందో అది చేయాలా అన్న పద్ధతి పోయింది పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు ఏదో చెప్తా ఉన్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు, అది అంటారు, కానీ అమల్లో మాత్రం ఏది జరగడం లేదు. అలా అని నేను అందరు పోలీస్ ఆఫీసర్స్ కానీ కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు కరప్ట్ అని చెడ్డవాళ్ళు అనటం లేదు. పోలీస్ శాఖలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోయినాయి వాళ్ళే, లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేస్తూ. ఆ కొద్ది మందిని పక్కన పెడితే మెజారిటీ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్స్ లో కరప్షన్, తర్వాత హై హ్యాండెడ్నెస్, కొన్ని సందర్భాల్లో కస్టోడియల్ డేస్. ఒక వ్యక్తి దొంగతనం చేసినాడు, ఏదో తప్పు చేసినాడు, ఓకే, ఆయనను తీసుకొచ్చి కోర్టు ముందట ప్రొడ్యూస్ చేసే బదులుగా పోలీస్ స్టేషన్ లో చావా బాధితే చచ్చిపోతాడు ఆయన. పోలీస్ స్టేషన్ కస్టోడియల్ డెత్ అని కేసెస్ అవుతాయి, కానీ అల్టిమేట్లీ ఏం కాదు. ఈ విధంగా చూస్తే పోలీస్ శాఖ లోపల ఇతర శాఖల కంటే ఎక్కువ అవినీతి ఉంది. తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టంగా ఉంది.